శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలాడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది 89-94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, నాతో క్రికెట్ ఆడాం. వేదవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాం. మరి ఏంటి రాజ్కుమార్ గారు చీఫ్ విప్ గా అన్ని కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా. మంచి మంచి నాటకాలు ఆడారు, నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వేస్తే వేశారు. కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. వాళ్ళ దుంపదగా ఆ స్కిట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వికేఖే నవ్వుతున్నాడు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ 11 అంటే నవ్వుతున్నాడు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా. మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరో వినుకుండా ఆయన మందిలో ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపులార్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గదపిచ్చుకుని అద్భుతంగా ఉంది. డైలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా. ఏమయ్యా, ఒక్కటి మిస్ అయింది. ఏమయ్యా, ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటదే, పీతుహూ అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంతో చెప్పటంలా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండేట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో. మమ్మల్ని తిట్టినందుకు ప్రతిఫలంగా ఉండేది. సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకునిగాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి 2 రోజులు కూడా ఎమ్మెల్యేలందరి కోసం స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఆలోచన చేసి, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి అని ఒక ఆలోచనతోటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి. అవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. ఏ విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొన్నారు, ఎంత అద్భుతంగా ఆటలు ఆడారు, ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూసాం. అదేవిధంగా ఆటల పోటీల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని స్కిట్స్ చేశారండి. ఈరోజు ప్రజలందరినీ నవ్వించడానికి, వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండటానికి కొన్ని స్కిట్స్ చేశారు. అది ఎవరి మనోభావాలను దెబ్బతీసేదానికైతే కాదు, లేకుంటే ఒకళ్ళు ఉద్దేశించిన స్కిట్స్ కూడా కాదు. కానీ గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు జడుపుకున్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అంబటి రాంబాబు పరుగులు పెట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి, ఓరిల్ దుంపలు తెగ ఇక్కడ కూడా జగన్ని మర్చిపోలేదయా అంటున్నాడు. అసలు జగన్ అంశమే లేదండి అక్కడ. జగన్ గురించి మాట్లాడలేదు. అసలు జగన్ని మర్చిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా. ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రానోడు గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ కదా. అటువంటి వ్యక్తి గురించి స్కిట్లు చేసి మళ్ళీ ప్రజల్లో అతను చూపించడం ఎందుకని చెప్పేసి అసలు అతని గురించి ఎవడు మాట్లాడలే. కానీ ఏ స్కిట్ చేసినా సరే జగన్ గురించే చేశారు, మా పార్టీ గురించే చేశారని చెప్పేసి అంబటి రాంబాబు తెగ ఫీల్ అవుతుంటాడు. అయితే అంబటి రాంబాబు అంతా మాట్లాడుతూ అందరూ చాలా అద్భుతంగా నాటకాలు వేశారు, రఘురామకృష్ణరాజు గారు చాలా అద్భుతంగా వేశారు, జీవి ఆంజనేయులు చాలా అద్భుతంగా వేశారు, కందులు దుర్గేష్ గారు చాలా అద్భుతంగా వేశారు, ఇలా అందరూ వేశారు. కానీ ఒక్కటి మిస్ అయింది. ఏ బాబు, ఒక్కటి మిస్ అయింది అంటూ పుష్ప సినిమాలో షికావత్ లాగా
ఒక డైలాగ్ డెలివరీ అనమాట, ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేస్తే చాలా అద్భుతంగా ఉండేదని మాట్లాడాడు. సరే రాంబాబు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేయటం గురించి పక్కన పెడితే, నాటకాలు వేయటంలో అద్భుతంగా రాణించగలిగిన వ్యక్తి మీరు. నడి రోడ్డు మీద డ్యాన్సులు వేయటంలో కూడా అద్భుతంగా స్టెప్పులు వేయగలిగిన వ్యక్తి మీరు. అసలు నాటకం మొదలు పెడితే ఎంత అద్భుతంగా రాణించగలరంటే మీరు, నాటకాల్లో ముఖ్యమైన నాటకం మీరు ఏం చేయగలరంటే సరస నాటకాలు. సరస నాటకాలు చేస్తే మీరు చాలా అద్భుతంగా చేయగలరు రాంబాబు గారు. ఈరోజు మా అందరూ కోరిక మేరకు ప్రజలందరూ కూడా కోరుకుంటారు, రాంబాబు అయితే ఇరక్కొట్టేస్తాడా అంబటి రాంబాబు ఏ నాటకమైనా సరే. కానీ అన్ని నాటకాల్లో మించి సరస నాటకాలు వేస్తే సరసాల్లో చాలా అద్భుతంగా రాణించగలడు రాంబాబు. ఎందుకంటే అసలు కామకేలీలు ఎక్కువ ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు గంట అరగంట అంటూ చాలా అద్భుతంగా సరసాలు విరసాలు ఇట్లా హొయలు సొగసుల గురించి బాగా మాట్లాడుతుంటాడు రాంబాబు. అటువంటి రాంబాబు కామాంధుడి క్యారెక్టర్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మీ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు రాంబాబు గారు. ఎందుకంటే సంజుతోటి సరసాలు, సుక్కుతోటి సరసాలు, ఫోను కాళ్ళు, గంటలు అరగంటలు, మీ హగ్గులు, వాటి గురించి కథలుగా జనం మాట్లాడుకుంటుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం క్యారెక్టర్ వేయాలో దాని గురించి పక్కన పెడితే మీరు మాత్రం కామాంధుడి క్యారెక్టర్ వేస్తే నా భూతో నా భవిష్యత్తు ఉన్నట్టుగా ఉంటుంది. మీరు వేసిన క్యారెక్టర్ అద్భుతంగా పండించేస్తారు, అద్భుతంగా రాణించేస్తారు. మరి సిద్ధమా? సంజు సుక్కుల్ టచ్లో ఉన్నారా? సంజు సుక్కుల్ టచ్లో ఉంటే అద్భుతంగా మీరు ఒక సరసవంతమైన క్యారెక్టర్ వేసి దాన్ని ప్రజల్లోకి వదిలారనుకోండి, ప్రజలందరూ కూడా మీ క్యారెక్టర్కి మీ నటన చూసి చప్పట్లు కొట్టి అవసరమైతే మీకు 5 రూపాయలు రివార్డు కూడా పంపిస్తారు. మరి మీరు సిద్ధమైతే చెప్పండి, 5 రూపాయలు పంపివ్వడానికి ప్రజలందరూ సిద్ధం. సరసమైన నాటకం వేయడానికి మీరు సిద్ధమైతే 5 రూపాయలు మేము పంపిస్తాం. గెట్ రెడీ ఫర్ దట్.